కానీ సినిమా ఫీల్డ్లో ఇవన్నీ ఒక్క సినిమాతో పోతాయి కదా, మీరు అది ఫేస్ చేశారా? ఉన్నాయి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మాకు కూడా. అప్ అండ్ డౌన్స్ ఉండటం వేరు, కోలుకోలేని దెబ్బ తగలటం వేరు. అంటే నాకు అంతకుముందు 2 దెబ్బలు తిన్నాను. ఒకటి బిజినెస్ మీద ఉన్నట్టు సినిమా ప్రొడక్షన్ చేస్తా కూడా 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో హైదరాబాద్లో హరికృష్ణ గారు లక్ష్మీ చిత్ర అవును, ఆల్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు పార్ట్నర్గా చేరాను. అందులో సోమన్ బాబు గారు, చంద్రగారు వీళ్ళందరూ కూడా ఉండేవారు. తర్వాత ఏమో సాయి కృష్ణ ఫిల్మ్స్ అని, అది విజయవాడ హెడ్ క్వార్టర్స్ తోటిది. దాంట్లో కృష్ణ గారు, దాసనారాయణరావు గారు, ఇంకెవరెవరో ఉన్నారు. దాంట్లో కూడా పార్ట్నర్గా చేరారు. కేశవరావు గారు. ఆ 2 కంపెనీల్లోనూ పార్ట్నర్గా చేరాను. కాబట్టి మనం వెళ్ళటం కూర్చోవటం అది ఏముండదు, అంటే స్లీపింగ్ పార్ట్నర్స్మే, అంతా వాళ్ళే చూసుకుంటారు తప్ప మనం వెళ్ళాం. మా సినిమాలు ఏమి వాళ్ళ దగ్గర మేము తీసుకోలేదు, మా సినిమాలు ఏమి వాళ్ళకి ఇవ్వలేదు, సినిమాలుగా ఏమీ ఇది లేదు. అంటే అందులో నేను కూడా పార్ట్నర్ అని 2 కంపెనీల్లో పార్ట్నర్. ఈ 3 మిత్రులు షూటింగ్ జరిగేటప్పుడు సోమన్ బాబు గారు అడిగారు రోజు, మురళీమోహన్ గారు మరి మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నాడు. సార్ నేను బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, సినిమాల్లోకి వచ్చిన తర్వాత బిజినెస్ చేయలేకపోతాననే ఆలోచన నాకు వచ్చిందండి, అందుకనే జైబేరి బ్యానర్ పెట్టుకొని సినిమాలు తీస్తున్నామండి అన్న. వెరీ గుడ్, అది మంచి పని చేస్తున్నారు, మంచి సినిమాలు తీస్తున్నారు, బాగుంది అన్నాడు. ఇంకో 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలు పార్ట్నర్గా చేరానండి. ఏంటి అయ్యి అంటే ఇట్లా చెప్పాను, సాయి కృష్ణ ఫిలిప్స్, లక్ష్మీ చిత్ర 2 అండి. మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటారా అన్నాడు. కూర్చోండి, నాకు ఎక్కడ కుదిరి ఫుల్ బిజీ కదా ఆ రోజుల్లో, వెళ్ళండి. వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలీదు, మీరు వెళ్ళరు అక్కడికి, మీరు పార్ట్నర్ అంటే మీ ఉద్దేశం ఏంటి, ఆయన కష్టపడి సంపాదించి మీకు డబ్బులు పంచుతారని అనుకున్నారా మీరు అన్నాడు. ఏం లేదండి, చాలా మంచివాళ్ళు అండి, అలాంటి వాళ్ళు కాదు, నైస్ పర్సన్ అండి. నా అనుభవంతో నేను చెప్తాను, మీ ఇష్టం, అది మాత్రం నాకు నచ్చలేదన్నాడు. లేదండి అన్న, నేను ఒప్పుకోరు కదా, నాకు ఎవరైనా అందరూ నాకు మంచిగానే కనపడతారు, ఇతను మంచివాడు కాదేమో, ఇతను ఈ చెడు లక్షణం ఉందేమో అనే అసలు ఆలోచన, నెగిటివ్ థింకింగ్ ఉండదు మీకు ఎప్పుడు, నెగిటివ్ థింకింగ్ అస్సలు ఉండదు, ఏదైనా పాజిటివ్ థింకింగ్. ఈవెన్ మా బ్రదర్ కిషోర్ గారే అంటాడు, నీ కళ్ళకి అందరూ మంచి వాళ్ళే కనపడతారు, అందరు చెప్పింది నేనేస్తావు ఇదే అనేవాడు. సరే 6 నెలలు అయ్యేటప్పుడు ముందు సాయి కృష్ణ మొదలుపడింది, సాయి కృష్ణ కాదు లక్ష్మీ చిత్ర నైజాంలో ఆఫీసు మూలపడిపోయింది, పోయిన డబ్బులు. అది జరిగిన 6 నెలలకి సాయి కృష్ణ ఫిల్మ్స్, అది డబ్బులు పోయినాయి. సరే మనం పెట్టుబడి పెట్టాం, పోయింది పోన్లే, మనం సంపాదించుకుంటున్నాం కదా అనుకున్నాం. సాయి కృష్ణ ఫిల్మ్స్ దాని మీద చాలా అప్పులు ఉన్నాయి, దాని మీద ఆ అప్పులన్నీ నా మీద పడ్డారు వచ్చి. నాకేంటి సంబంధం అయ్యా, నేనేమన్నా మీ మొహం నేను ఎప్పుడు చూడాలి, మీకు నేను ఫలానా అని తెలిసాము, కానీ మీరు అప్పు ఇచ్చినప్పుడు కానీ సంతకాలు పెట్టగానే ఏమన్నా చేశానో చేయలేదు కదా, మీరు నా మీదకి ఎట్లా వస్తారు. అప్పటికి ఆయన చచ్చిపోయాడు, సూసైడ్ అది చేసుకుంది. కాదండి, మీరు ఆ కంపెనీలో ఉన్న పార్ట్నర్ మీరే, సౌండ్ పార్టీ, కంపెనీ రూల్స్ ప్రకారం మీరు మాకు పే చేయాల్సిందే అంటే నేను పే చేయను అని అంటే కుదరదండి అది అన్నారు. అప్పుడు మా యాక్టర్ని పిలిచాడు, ఏంటండి ఇట్లా అంటున్నారు, ఏంటి అంటే కంపెనీలో పార్ట్నర్గా ఉన్నప్పుడు ఆ కంపెనీ ఏదైనా దివాళా చేస్తే వాళ్ళు చేసిన అప్పులు తీర్చుకునే బాధ్యత సౌండ్ ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీదకి వెళ్తారు, సౌండ్ పార్ట్నర్. మీరు సౌండ్గా ఉన్నారు, ఇప్పుడు సినిమాలు చేస్తారు, అందుకని మీ మీదకి వచ్చారు, యూ హ్యావ్ టు పే అన్నారు. అప్పుడు వాళ్ళు నల్లన్నట్టు పిలిచి, ఏమంటే నాకు సంబంధం లేని ఇది, మీ డబ్బుల్లో మీరు వాళ్ళకి వడ్డీలు ఇచ్చారు, వడ్డీలు సంపాదించారు, కొంత డబ్బులు సంపాదించారు మీరు, కానీ నేను ₹1 కూడా సంపాదించుకోలే, నా మొత్తం డబ్బు అంతా పోయింది. నా డబ్బు పోయిన దానికే నేను బాధపడతా అంటే మళ్ళీ మీరు వచ్చి మీ అప్పులు అంటారేంటి, ఓ పని చేయండి, మీరు ఎంత డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, అది ఏ డేట్లో ఇచ్చారో చెప్పండి, వడ్డీ ఇవ్వను, ₹1 కూడా వడ్డీ ఇవ్వను, మీరు ఇచ్చిన డబ్బులో అసలు డబ్బులో 50% నేను పే చేస్తాను, అంతకంటే చేసే కెపాసిటీ నాకు లేదు, నా దగ్గర ఉన్న నేను ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బులో నేను అప్పులు తెచ్చాను వరకు పనికొస్తుంది తప్ప 50% మీరు ఒప్పుకుంటే ఇస్తాను, లేకపోతే మీ ఇష్టం అండి. అది ఎలా కుదురుద్ది అన్నాను. సార్ మీ ఇష్టం అని చెప్పాను కదా అన్న. వెళ్ళిపోయారు, వాళ్ళు చర్చించుకున్నారు. ఒక వారం అయిన తర్వాత వచ్చి, సరే మీరు చెప్పినట్టే ఆ 50% ఇవ్వండి నేను. సో ఆ 50% తప్పుడు ఇచ్చేటప్పటికి అప్పుడు దాకా మనం సంపాదించిన డబ్బులు దానికి వెళ్ళిపోయి. ఎంత కట్టారు సార్ అప్పుడు? చాలా కట్టేవాడిని అప్రాక్సిమేట్గా. ఆ రోజుల్లో అంటే ఇంత కోట్ల మీద లేదు బిజినెస్లో, 25 lakhs అంత పోయింది.
రెండు కంపెనీల మీద. లక్ష్మీ చిత్ర కూడా మీకు లాసేనా? ఆశే మొత్తం పోయింది. మొత్తం పోయింది. తర్వాత సోమనాథ్ గారి దగ్గరికి వెళ్ళాను. ఓకే. ఏమంటే మీరు చెప్పినట్టు అయింది ఆ రోజు, నేను ఏం మాట్లాడుతాను, ఏం నడుతూ అన్నారో కానీ రెండు మూత పడిపోయినాయండి, మీరు చెప్పినట్టు అయిందండి అని అప్పుడు అడిగా. ఏమండి నా సంగతి సరేనండి, నాకంటే పెద్ద హీరో మీరు, నాకంటే సీనియర్ హీరో మీరు, నా మీద 10 రెట్లు ఎక్కువ నాకు సలహా చెప్పారు, మరి మీరెందుకు, మరి మీరేం చేస్తారండి, మీ డబ్బులన్నీ ఎక్కడ పెట్టుబడుతున్నారండి అన్న. మరి ఆయన లక్ష్మీ చిత్రాలు ఆయన కూడా పెట్టాడు. ఆ లక్ష్మీ చిత్రాల పార్ట్నర్లో ఆయన కూడా ఒకడు. కాకపోతే లక్కీగా వాళ్ళు ఏంటంటే కొంతమంది అది ట్రాక్ సరిగ్గా నడవట్లేదు అని బయటకు వచ్చేసారు. అలా అందరూ బయటకు వచ్చారు. కానీ నాకున్న బిజీకి అప్పుడు ఏది జరుగుతుంది అనేది కూడా నాకు తెలుసుకోలేదు, మీరు తెలుసుకోలేకపోయింది. అట్లాగే సాయి కృష్ణలో కూడా దాసనారాయణ గారు పార్ట్నర్గా ఉండేవాడు, కృష్ణ గారు పార్ట్నర్గా ఉండేవారు. వాళ్ళందరూ కూడా 1 by 1 తప్పుకున్నారని తెలిసి నేను కూడా వెళ్ళి, ఏమండి నాకు వద్దండి, నాకు కుదరట్లేదు కూడా, నన్ను అకౌంట్స్ తేల్చేసి నాకు ఇచ్చారు, ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి నన్ను. అలాగేనండి మురళీమోహన్ గారు, ఇంకో 3 monthsలో ఇయర్ అయిపోతుంది కదా, అప్పుడు అకౌంట్స్ చేసిన తర్వాత చేసి ఇచ్చేద్దాం అన్నాడు అని 1 year లాగిచ్చాడు ఆయన. ఆయనకి నేను ఒక్కడే పార్ట్నర్ అప్పుడు. ఈ 1 year అయిన తర్వాత ఆయన సడన్గా చనిపోయాడు. ఓకే. దాంతో అన్నీ నా చేతపడి, మరి ఇట్లా పెండి మరి నేనేం చేయాలి అని, మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కడ పెడుతున్నారండి. అప్పుడు చెప్పాడు ఒక మాట ఆయన, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం ఉంది, 1 వంతే భూమి ఉంది. ఈ 1 వంతు భూమిలో మంచు పర్వతాల్లోకి వెళ్ళి ఉండలేరు, ఎడారులకి వెళ్ళి ఉండలేరు. అక్కడేమో చలికి దీనికి ఉండలేరు, ఇక్కడేమో వాటర్ ఉంటుంది ఎడారులు. అందుకని నివాసయోగ్యంగా ఉండే ల్యాండ్ అనేది చాలా లిమిటెడ్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అన్ని కంట్రీస్లో కూడా జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్కి డిమాండ్ వస్తుంది అని చెప్పి నా ఇన్వెస్ట్మెంట్ ప్రతి రూపాయి నేను దాని మీదే పెడతాను అన్నాడు. మా భలే గొప్ప మాట చెప్పారండి నన్ను. జనరల్గా ఎంత ఆలోచన రాదు మనకి, నిజంగా చాలా ఇదండి అన్న. అంటే నాకు ఎలా అనిపించిందంటే, కురుక్షేత్రం మధ్య జరిగేటప్పుడు అర్జునుడు అస్త్రసన్యాసి చేసి నా సోదరుని, నా భావాలని, నా వాళ్ళని ఇన్ని చంపేస్తాను, ఇందుకో నా యుద్ధం ఈ రాజ్యం కోసం గీతను బోధించిన శ్రీకృష్ణులాగా అనిపించాడు. చేస్తే అప్పుడు కృష్ణుడు భగవద్గీతలాగా జ్యోతి ఇదంతా చెప్పి నువ్వు ఎందుకు చేయాలి అని చెప్తాడు. ఆయనకి ఎలా అయితే చెప్పాడో అలా చంద్రబాబు గారు నాకు చెప్పారని నేను ఫీల్ అయ్యి అప్పటి నుంచి ఏ డబ్బులు వస్తే ఆ డబ్బులతో ఒక 200 గజాల స్థలమో, లేకపోతే 500 గజాల స్థలమో, లేకపోతే ఒక అపార్ట్మెంటో, లేకపోతే ఒక ఇల్లు, ఇట్లాంటివి. చెన్నైలో చేశారా? చెన్నైలో ఉండగా అంటే కొనుక్కోవడం ప్రాపర్టీస్. ఓకే. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అమ్మితే లాభాలు రావటం అట్లా జరిగింది. తర్వాత ఇండస్ట్రీ ఇక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చింది, చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చింది. అప్పటికి నేను సినిమాలో మీ హిందా మొదట చెప్పినట్టుగా మనం 15 ఏళ్ళు 20 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండలే ఉన్నాం. 20 ఏళ్ళు కూడా దాటిపోయింది అప్పటికి. ఇక హీరోగా యుద్ధం అంటే అంతకుముందు ఏదో సందర్భంలో ఒక హీరో పేరు చెప్పను నేను. ఆ హీరో సినిమా రిలీజ్ అయితే అందరూ డ్యూయట్ సాంగ్ చేస్తా అంటే అప్పటికే ఆయన కొంచెం పొట్టా గిట్ట కూడా వచ్చేది, వచ్చింది. సో బాగా అరిసారు, హూట్ చేశారు. అది చూసిన తర్వాత అప్పుడు ఇంకా నేను సినిమాలోకి రాలా, ఎవడైనా హీరో ఇంత లేట్గా దాకా చేయకూడదు అని నాకు నేనే అనుకున్నా. మా సొంత బ్యానర్ ఉంది, బ్రహ్మాండంగా సినిమాలు తీస్తామని కూడా చేస్తున్నాం కదా, మా సినిమాల్లో కూడా నేను హీరోగా చేయను అని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో అనౌన్స్ చేశాను. మరి ఏ క్యారెక్టర్ చేయరా అన్నారు. క్యారెక్టర్ రోల్స్ అయినా వస్తే చేస్తాను, అంతేకాని హీరోగా చేయను, మా సొంత సినిమాలో చేయను, బయట సినిమాలో చేయను నేను అనౌన్స్ చేశాను. చేసిన తర్వాత షిఫ్ట్ అయ్యాం అక్కడికి. షిఫ్ట్ అయ్యేటప్పటికి ఏం చేయాలి, సినిమాలు ఏమో రావట్లేదు. అప్పటికి ఒక 2-3 సినిమాల్లో హీరోయిన్ ఫాదరు ఆ క్యారెక్టర్స్ చేశా కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసుకున్న తర్వాత హీరో ఫాదర్ లాగా లేడండి, హీరోయిన్ ఫాదర్గా లేడండి, బ్రదర్ లాగా ఉన్నాడండి ఏటా మొదలుపెట్టారు. అంటే నా పర్సనాలిటీ నాకే వ్యతిరేకమైంది అనమాట. ఇప్పుడు మీకున్నాడు అక్కడ నాకు బాల్డ్ హెడ్ వచ్చేసి ఇది ఉంటే ఆ పెద్దరికం వచ్చేది, ఆ పెద్దరికం రాలా నాకు, అందువల్ల అది రాలా. ఇక అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మనం దీని మీద కూర్చుంటే ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బంతా అయిపోద్ది ఇంకో 4-5 ఏళ్ళు అయ్యేటప్పటికి అని అప్పుడు సోమబాబు గారు చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని రియల్ ఎస్టేట్లో దిగాం. ఓకే. అదే ఇందాక
ఇదొక ఇదైన తర్వాత ఇద్దరు సినిమా నాకు బాగా నష్టపెట్టిన సినిమా అది ఒకటి. మండత్వం వాళ్ళు తీసింది మండత్వం గారు. ఇరువర్ అని. తమిళ్లో ఇరువరు, ఇక్కడ ఇరువర్, తెలుగులోనేమో ఇద్దరు అని. ఆ సినిమాలో పెట్టిన మొత్తం ఒక్క రూపాయి కూడా మిగలకుండా వెళ్ళిపోయింది మొత్తం. అప్పట్లో ఎంత సార్ అది మీరు కమిట్ అయింది? అప్పటికెంత 2.5 3 lakhs కొన్నాం అనుకుంటా. అది 2.5 crores కాదు, ఇంకెక్కువే. కరెక్ట్గా నాకు గుర్తులేదు అది. మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైట్స్, అదే ఏపీ డిష్, ఏపీ రైట్స్, ఏపీ డబ్బింగ్ రైట్స్ అయింది. పెద్ద అమౌంట్ అది. చాలా పెద్ద హోప్తో వెళ్ళాం. అంటే ఎంజీఆర్ గారు కరుణానిధి గారు కథ, రెండు క్యారెక్టర్లు బ్రహ్మాండంగా ఉంటుంది అది ఇది అని అనుకున్నాం. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే ఎంజీఆర్ గారు చీఫ్ మినిస్టర్, సినిమా రిలీజ్కి వచ్చేటప్పటికేమో కరుణానిధి గారు చీఫ్ మినిస్టర్. ఆయన మా కథ తీస్తాడని చెప్పి మొత్తం తీసుకురండి నాకు సినిమా చూపించండి అన్నాడు. సినిమా చూపించి ఈ సీన్ తీసి ఆ సీన్ తీసి ఇది కట్ చేయి అది కట్ చేయాలి, ముక్కలు చేస్తారు. ఇక అది అతుకుల బొంతలాగా అయిపోయింది అన్నమాట. మళ్ళీ షూట్ చేయడానికే వాళ్ళ దగ్గర డబ్బులు లేవో ఏదో అలాగే రిలీజ్ చేశారు. మార్నింగ్ షో అయిందండి, పెద్ద బ్రహ్మాండమైన రిటర్న్ క్రౌడ్ తోటి సినిమా ఓపెన్ అయింది. ఇక బ్రహ్మాండం అయింది. అబ్బో ఎంతమంది జనం వచ్చారని ఆనందపడిపోయాం. మేము కూడా సినిమా చూడలేం, మాకు కనీసం ఆల్బమ్ కూడా చూపిస్తాం. చూస్తున్నాం ఇంటర్వ్యూ బోర్ కొడుతుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది అన్నమాట అనుకుంటున్నాం. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి అది ఇంకా ఇదిగా ఉంది. అర్థమైపోయింది ఈ సినిమా అటర్ ఫ్లాప్ అని. సినిమా అయ్యేదాకా కూడా ఉండలే. ఇక ఆఖరిగా పావుగట్లు అయిపోద్ది కదా ఈ సినిమా. బిగ్ ఫ్లాప్, మ్యాట్ని ఇచ్చి తగ్గిపోయింది. ఫస్ట్ షోకేమో రిటర్న్ క్రౌడ్, సెకండ్ షోకేమో 25-50% నిండింది. ఫస్ట్ షోకి వచ్చినప్పటికి అది కూడా నిండి అట్టర్ ఫ్లాప్ అనమాట. దాంతో అది ఒకటి పెద్ద షాక్ ఫైనాన్షియల్గా. తర్వాత మళ్ళీ ఏదో కష్టపడ్డాం, రియల్ ఎస్టేట్లో కొంత అది ఇది చేసుకొని మళ్ళీ నిలబడ్డాం.